ప్రైజ్ ద లార్డ్. గర్వము మనిషిని క్రింద పడేసే స్వభావం అనే టాపిక్ మీద చిన్న సందేశం. గర్వము పతనానికి ముందు నడుస్తుంది. ప్రియమైన సహోదర సహోదరీమణులారా, ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయంపై ధ్యానిద్దాం. అదే గర్వం. గర్వం అంటే ఏమిటి? మనకు ఉన్న ప్రతిభ, ధనం, జ్ఞానం లేదా స్థానం వల్ల మనసులో తానే గొప్పవాడనే భావన కలగడం గర్వం. దేవుని వాక్యమైన బైబిల్లో ఇలా రాయబడి ఉంది: గర్వము పతనమునకు ముందు నడుచును. సామెతలు 16:18. అంటే ఏమిటి? మన హృదయంలో గర్వము పెరిగితే దేవుని కృప తగ్గిపోతుంది. గర్వము మనల్ని దేవుని నుండి దూరం చేస్తుంది. సాతాను కూడా మొదట గర్వముతోనే పడిపోయాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వినయముతో జీవించాడు. ఆయన దేవుని కుమారుడే అయినా సేవకుడిగా వచ్చాడు. గర్వం మనల్ని పైకి ఎక్కించినట్టు అనిపిస్తుంది, కానీ వినయం మాత్రమే దేవుని ముందర మనల్ని నిలబెడుతుంది. గర్వం మీ జీవితాన్ని నాశనం చేస్తుందా? ప్రియమైన వారలారా, గర్వం చిన్నదిగా మొదలవుతుంది, కానీ పెద్ద పతనానికి దారితీస్తుంది. గర్వం మనల్ని దేవుని నుండి దూరం చేస్తుంది. వినయం దేవుని కృపను మన జీవితంలోనికి తీసుకొస్తుంది. ఈరోజు మన హృదయంలో గర్వం ఉంటే విడిచిపెడదాం, వినయంతో నడుద్దాం, దేవుని ఆశీర్వాదం పొందుదాం. ప్రార్థన. ప్రభువా, నా హృదయంలో ఉన్న గర్వాన్ని తీసివేయము అని వినయముతో నడుచుటకు నాకు సహాయం చేయము. ఆమెన్.